కంప్లైంటా? అన్ని పనులు నేనే చేయాలంటే ఎలా కుదురుతున్నాయి బాలా? మీరు కూడా పని చేయాలి కదా. సరే సరే చేసుకో. నా క్యాబిన్ ఇక్కడే ఉంది, అందులో ఏసీ కూడా ఉంది. కంప్లైంట్ నేను పెళ్లి చేసుకోబోతున్నాను సార్. మొహమ్మ ఆడిపోయినట్టుంది. శ్రీలక్ష్మి గారు మీరు ఏదో అంటున్నారు. ఏం లేదు సార్, అది బల్బ్ మాడిపోయింది అంటున్నా. అయితే నన్ను మార్చమంటారా? గోవిందం గడి చెప్పండి సార్. ఏదో మాట్లాడాలంటేని. ఓ మాట్లాడుకోండి, మీరు ఫ్రీగా మాట్లాడుకోండి. కాలం అమ్మాయిలకి సెలక్షన్ రావట్లేదు. సారీ అండి, ఏమనుకోవద్దు. మీరు ఓకే చేయకుండా మిమ్మల్ని పెళ్లి చేసుకోబోతున్నా అని చెప్పా. మా ఇవోకి నేనంటే కొంచెం కుళ్ళు, ఏడుస్తాడని అలా చెప్పా. అతను ఇంకా మన వైపు చూస్తున్నాడా? ఏదో ఫోన్ మాట్లాడుతూ చూసి చూడనట్టు మనల్ని ఎలా చూస్తున్నాడో చూడండి. వద్దు వద్దంటే సెకండ్ షోకి తీసుకెళ్ళావు. నైట్ ఇంట్లో మేనేజ్ చేయలేక చచ్చిపోయాను తెలుసా. అమ్మడి అమ్మ, వీడప్పుడే సెకండ్ షో దాకా తీసుకెళ్ళిపోయా. చెప్తా. నేనా? థ్యాంక్స్, ఇదిగోండి. అయినా సడన్గా అలానే సరేంటండి, మా ఇవ్వగండి నాలో లనంతేండేమో. నువ్వు వర్జినా? అంటే అది. ఓ కాదా? కాదు. అంటే వర్జిన్ కాదా? అలాంటిదేం లేదు, స్టిల్ వర్జినే. ఇంట్రెస్ట్ లేకనా, ఛాన్స్ దొరక్క? అంటే ఇలా ఎప్పుడు ఆలోచించలేదు, బేసిక్గా ఇంట్రెస్ట్ లేకే అనుకుంటా. కొంపతీసి ఏదైనా ప్రాబ్లమా? ప్రాబ్లం ఏముంటుందండి మరి? చిన్నప్పటి నుంచి మనకెందుకో లవ్ పెద్దగా సెట్ అవ్వలేదండి. ఓ ఓకే. మరి మీరండి? మరి మీరో అని అంటే జస్ట్ ఇప్పుడే కదా కలిసాం, అప్పుడే ఇవన్నీ చెప్పడం కరెక్ట్ కాదు కదా. కరెక్టే అండి. నిన్న నైట్ ఒక మూవీ చూసానండి. దాంట్లో కూడా హీరో హీరోయిన్ మనలాగే కాఫీ షాప్లో కలుస్తారు. ఆ తర్వాత కొన్ని రోజులు ఇంట్లో చెప్పకుండా బయట కలుస్తూ ఒకరినొకరు అర్థం చేసుకుని తర్వాత ఇంట్లో వాళ్ళకి చెప్తారు. బాగుంది కదా. ఆ సినిమా పేరేంటండి? మరి ఇంత స్వాతి ముత్యం ఏంట్రా బాబు, గుర్తులేదండి. ఓ, మనం ఎందుకు అలా చేయకూడదు? అంటే కొన్ని రోజులు ఆగిన తర్వాత ఇంట్లో చెప్దామంటారు, అంతే కదా? అంతే. చూసారా డానియల్ గారు, అమ్మాయి సరదాగా కొన్ని రోజులు కలిసి బయట తిరుగుదామంటే అవన్నీ మానేసి ఇంట్లో చెప్పేద్దాం ఉంటాడండి. అవసరం ఉంటారా అమ్మాయికి అసలు? ఓకే అండి, నేను వెళ్తాను. సరే అండి. టీకి డబ్బులు? అయ్యో నేను ఇచ్చేస్తానండి, మీరు వెళ్ళండి. బాయ్. మీరింకా సింగిల్గా ఎందుకు ఉండిపోయారో నాకు ఇప్పుడు అర్థమైంది. టీకి డబ్బులు అబ్బాయిలు ఇవ్వకూడదా అండి? కాదు, ఒక అమ్మాయి వెళ్తా అన్నప్పుడు కనీసం డ్రాప్ చేయాలనేది కూడా తెలియకపోవడం వల్ల. ఈ మాత్రం కూడా తెలియదేంటి సార్ వీడికి? నాన్న సార్ పోదాం. వీడి పెళ్ళయ్యేలోపు వీడు కుళ్ళుతో చచ్చేలా ఉన్నాడు. డానియల్ గారు మీరు రాట్లా? టీకి డబ్బులు ఇచ్చొస్తామండి. ఇంటి వరకు తీసుకెళ్ళొచ్చు, కానీ ఇంట్లో వాళ్ళు చూస్తే మళ్ళీ పెళ్ళి అవి ఇవి అంటారు. ఓకే బాయ్. బాయ్. హ్యాండ్ ఇవ్వు. నేను కాల్ లిఫ్ట్ చేయకపోతే పక్కన ఎవరో ఉన్నట్టు, కాల్ లిఫ్ట్ చేస్తే నేను హెలో అనే వరకు నువ్వు హెలో అన్నకు. ఏంటిది ఏంటలాగా బాగా వరస్ట్గా ఉంది. ఫ్రీనా? మా ఇంటికి వస్తావా? కలుద్దాం. ప్రాబ్లం అయితే వద్దు. బాయ్. వస్తున్నా. హలో, నేను మీ ఇంటి ముందే ఉన్నాను. మా నాన్నగారిది బయట టెంట్ హౌస్ షాప్ ఉంది, చూసావా?
కనిపించింది. లోపలికి రా. సరే. ఏంటి సడన్గా ఈ టైంలో రమ్మన్నావు? ఏ ఈ టైంలో రావడం ప్రాబ్లమా నీకు? చచ్చా, అలా ఏం లేదు. నువ్వు అబ్బాయివి కదా, నీకేం ప్రాబ్లం ఉండదు. అన్నీ అమ్మాయిలకే. ఏమైంది? ఇంట్లో చెప్పకుండా వచ్చావు కదా. వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళావని ఇంట్లో అడిగితే ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళా అంట. చెప్పేస్తా. చెప్పగానే ఏమన్నారు? అది మమ్మల్ని అయితే బయటికి వెళ్ళడానికి ముందే ఎందుకు? ఏ ఫ్రెండ్? ఎక్కడ ఉంటుంది? అమ్మాయా అబ్బాయా? ఫోన్ నెంబర్ ఇవ్వు. చా, ఎప్పుడు అమ్మాయిలా పుట్టకూడదురా బాబు. అసలు ఏమైంది ఇప్పుడు? మా ఫ్రెండ్ పెళ్ళికి విజయవాడ కూడా పంపించట్లేదు ఇంట్లో. అసలు నేను బయటికే వెళ్ళకూడదు. అప్పుడు అంతే. బెంగళూరులో జాబ్ వచ్చిందంటే అంత దూరం ఎందుకన్నారు. చిన్నప్పటి నుంచి అంతే బాల. నేనేమైనా అంటే ఆడపిల్లవి ఎదురు చెప్పకూడదు అని తిడతారు. నాకు ఇష్టమైంది ఎప్పుడు చేయనివ్వరు. నన్నెవరు పట్టించుకోరు. నువ్వు కూడా అది కాదు బా. అలా చూస్తున్నావే కానీ పట్టుకుని ఓదార్చడం కూడా చేయట్లేదు. రేపు పెళ్ళయ్యాక నువ్వు కూడా ఇలాగే రెస్ట్రిక్ట్ చేస్తావా? అంటే గాలికి వదిలేస్తావా? నువ్వు ఎక్కడికి వెళ్ళినా తోడుగా నేను కూడా వస్తా. జాగ్రత్తగా చూసుకోవాలి కదా నిన్ను. గట్టిగా పట్టుకోవచ్చు. ఏం కాదని చెప్పు. ఏం కాదు. ఊరుకోను. ఊరుకో. తర్వాతది కూడా నేనే చెప్పాలా? నేనున్నాని చెప్పు. నేనున్నాను భాగ్యం. భాగి అంటే చాలు. నేనున్నాను భాగి. నేను చూసుకుంటా, సరేనా? నాకెవరు లేరులే. ఆ రోజు బాయ్ ఫ్రెండ్ గురించి అడిగావు కదా, ఎవరు లేరులే. ఏం కాలేదు. ఫోన్ అంతే. ఏంట్రా ఇంకా టైం పడుతుందా? అంటే టైం పడుతుంటే చంద్రిక వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దామని. కిందసారి చేసిన సరిపోలేదా? నువ్వు అక్కడే ఉండు, నేను వస్తున్నాను. సరే. నేను వెళ్ళాలి. వెళ్ళనా? తిను. అది ఎందుకు అంతలా గట్టిగా నవ్వుతూ మాట్లాడుతుంది? పెళ్లి చేసేస్తే అన్నీ సెట్ అయిపోతాయి. శాంతి వాళ్ళు వచ్చేసారు, త్వరగా రమ్మని చెప్పమన్నారు. వస్తున్నా. చెప్పు. ఇది బాగుందా? ఇది బాగుందా? ఇది మీరు పెట్టుకోండి, ఇది నేను పెట్టుకోండి. అప్పుడు గాని మా అమ్మ నన్ను చావగొట్టదు. నువ్వు వెళ్ళు, నేను వస్తా. వెంకట్రావు గారు, మీరు వద్దన్నారు తాడిపాకి సూర్యరావు గారు సంబంధం చూడడానికి వెళ్ళారు. మళ్ళీ నేనే ఆపానండి. ముందు ఇళ్లే టైం కావాలి అది ఇదని ఆపారు కానీ లేకపోతే ముహూర్తాలు ఎప్పుడో పెట్టించేసి ఉండేవాళ్ళం అండి. అయ్య బాబాయ్, గోళ్ళని ఈరభద్రం గారితో నింపేశారేంటి? ఆయన ఫ్యాన్సా మీరు? ఫ్యాన్ కదండి బాబు, పెద్ద కూలరేనా? పోయినసారి డబ్బులు బాగా తినేసాడు, అందుకే ఈసారి చిన్నబాబుని గెలిపించాం. ఈరభద్రం రాళ్ళండి ఇప్పుడప్పుడే. చిన్నబాబు ఏమన్నా తక్కువ ఏంటండి? మొన్నటికి మొన్న ఇసుక ర్యాంపులన్నీ వాళ్ళకి ఇచ్చాడు కదా. ఈరభద్రంగా తిన్నా అడిగిన వాళ్ళు కదా చేశాడండి. ఏంటి అక్కడ చేస్తే జనం ఓట్లేయాలి కదా. ఎన్ని ఇక మీరు అంటే చంద్రబాబు ర్యాంపులు తెలిసిన వాళ్ళకి ఇప్పించినట్టు మీరు ఏమైనా చూసారా? చూడక్కర్లేదులేండి, ఊళ్ళో ఎవరిని అడిగినా చెప్తాడు కదా. మీరు చూసారా? చూస్తే చెప్పండి. పెళ్లి మరి పొలిటికల్ అయిపోతుందండి. ముందు ముహూర్తాలు కానించేస్తే ఆ తర్వాత తీరిగ్గా చిన్నబాబుని పిలవాలో ఈరభద్రం గారిని పిలవాలో ఆలోచించుకుందాం. ఏమంటారు? ఏమండి
అమ్మాయి ఏం చదివిందని చెప్పారు? ఇంజనీరింగ్ అయిపోయిందండి. బెంగళూరులో ఉద్యోగం కూడా వస్తే అంత దూరం ఎందుకనేసి ఈయనే వద్దన్నారు. ఏ ఉద్యోగాలే బాబా, ఎందుకు వచ్చింది చెప్పండి, మన దగ్గర ఇక్కడే ఉంటాం అనేసి. ఇప్పుడు స్కూల్లో కూడా వద్దన్నామండి, ఏదో ఊసిపోక చేస్తుందండి. పెళ్లి కుదిరిపోయింది కదండి, ఇంక మానేమని చెప్పండి. మీ కాళ్ళు ఇప్పుడు వస్తుంది కదా, మీరే చెప్తులేండి. ఈ మణికంఠ సప్లైస్ కూడా మా వాళ్ళదేనండి. బల్బ్ పని చేస్తే మైక్ పని చేయదు, మైక్ పని చేస్తే బల్బ్ పని చేయదు కదండి. పిచ్చి పిచ్చి వేషాలు ఎక్కువ రమ్మని చెప్పారండి. అలాంటి వాళ్ళు ఉంటే మేము ఎప్పుడు నంబర్ 1 ఉంటాం కదా. పిచ్చి పిచ్చి వేసారంటే ఆంటీ రమ్మంటుంది.